Brought to you by V-Guard. తాను ఎంతగానో శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశానని అన్నారు కేసీఆర్. మేడిగడ్డ గురించి కాంగ్రెస్ వాళ్లకు ఏమీ తెలియదన్నారు. కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు సృష్టించినట్టు చెప్పారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత. ఇంకొక నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు తెలుసా? డిజైన్ గురించి అవగాహన ఉందా? ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినాం. కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరా అప్పుడు? చీఫ్ డిజైనర్ అయింది, చీఫ్ ప్లానర్ అయింది, చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది, చీఫ్ ఇంజనీర్ అయింది. ఇంకెవరైనా మాట్లాడించిరా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట, ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు. అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టి బొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలు అంటే కొట్టిండ్రు? ఈ మొహానిగట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలియదు ఆయనకి. నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు అని నీళ్ళు ఇస్తలేము. మా ప్రణాళిక, మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది. అంతే కదా? మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అదేవిధంగా మళ్ళోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. Brought to you by V-Guard.